కొత్తపల్లి పంచాయతీలో జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు అని, అందుకే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశానని, మా ఆత్మీయుల సలహా మేరకు నడుచుకుంటానని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రొద్దుటూరు పట్టణంలోని కొనిరెడ్డి ఆయిల్ వేలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సభ ఎందుకు పెట్టారంటే, ఎన్నో ఏళ్ల నుండి అన్న వైసీపీలో ఎంతో చేశాడు. కొత్తపల్లి సర్పంచ్ గా ఎన్నో ఏళ్ల నుండి పోటీ చేస్తున్నాడు. కానీ అన్న ఉద్దేశం ఏంటంటే, ఇన్నేళ్ల నుండి మనం ఇంత కష్టపడ్డాం కదా, అతను ఎదుగుతున్నాడు కానీ మనల్ని ఎదగనీయడం లేదు. ఆయనని దోచుకుంటున్నాడు, ఆయన్ని తింటున్నాడు. అక్కడ కొత్తపల్లి సర్పంచ్ కొండేటన్నకు అక్కడ డెవలప్మెంట్ కోసం ఏ ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా, ఏం చేయకుండా అన్నని చాలా కష్టపెడుతున్నాడు. శివచంద్రారెడ్డి అంటే నువ్వు చాలా అభిమానం. మన పేదల కన్నీరు తీస్తున్నాడు, ఆయన తిరుగుతాడు. ఆయన ఎప్పటికీ ఆయనే ఉండాలి. మన ఊపిలో కానీ కొత్తపల్లి పంచాయతీ కానీ ఒక 10 ఏళ్ళప్పుడు పార్టీ కోసం శ్రమించాం, జైల్లోకి పోయినాం, ఎన్నో కేసులు పెట్టుకున్నాం. ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెకండ్ టైం ఎమ్మెల్యే అయినాక, అధికారం వచ్చినాక అతను పార్టీలో ముఖ్యంగా పనిచేసి అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా కష్టపడే ఒక్కరిను, ప్రతి ఒక్క నాయకుడిని రాచమల్లు, బంగారెడ్డి, కిరణ్ రెడ్డి ప్రొద్దుటూరు పట్టణంలో ఏం చెప్పాలన్నా వాళ్ళ ముగ్గురు చెప్పేదే వేదం. మేము గతంలో పనిచేసినాము, ఎంతో కష్టపడినాము, అధికారం వచ్చినప్పుడు మీ అందరికీ ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని చెప్పినారు. అధికారం వస్తానే వాళ్ళ ముగ్గురికే పవర్. మేము ఎవరని చెప్పినా ఏది వినరు. ఈ విషయాలన్నీ తెలుసుకొని అయినా మాకు తెలిసినా మేము ఊరుగానే ఉన్నాం. తీరా ఇప్పుడు ఇతనికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని మేమందరము అసమ్మతి నేతలమంతా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి ఇతనికి టికెట్ ఇవ్వద్దు, పొద్దుటూరులో ఇతనికి చాలా చెడ్డ పేరు ఉంది, ఒక మంచి వ్యక్తికి బీసీ కానీ ముస్లింస్ కానీ కోనేటి శివచంద్రారెడ్డి నా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడినాడు. అన్నదాన కార్యక్రమాలు, చలివేంద్రాలు, చాలా సేవా కార్యక్రమాలు, కరోనాలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. ఇతనికి మంచి పేరు ఉంది పట్టణంలో, ఇతనికి టికెట్ ఇవ్వవలసిందిగా చెప్పినాము. జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పి, మేము భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ నిర్వహించాలని చెప్పి మేము ఈరోజు మాకు తెలియజేస్తే, మేము ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసం, మన పొద్దుటూరు అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పి, పత్రిక ఎన్నికల్లో మనము ఎవరికి సపోర్ట్ చేసి మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే నిర్ణయం కోసమే, మీ యొక్క అభిప్రాయం కోసమే, మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది. మీరంతా చూస్తున్నారు, ఎవరు మాట్లాడినా పొద్దుటూరు పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది. ఫస్ట్సారి ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అధికారం లేదు, రెండోసారి అధికారం వచ్చినప్పుడు ఆయన కంటే ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని అహర్నిశలు వైఎస్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని రోజులు నిద్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి సార్ అంటే ఏమని, రాజశేఖర రెడ్డి గారి కోసం అయితేనేమి పనిచేసినటువంటి వారము. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, చాలా మంది నాయకులందరూ కూడా రాచమల్లును చూసి రాలేదు, నాయకులు రాచమల్లును చూసి రాలేదు. ప్రతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చినటువంటి వారే. కొద్ది రోజుల్లో వీడు జగన్మంత్రి, నా మంత్రి కాదు, జగన్మంత్రి ఇంకేం పని చేయదు వీడు అని చెప్పడం చాలా బాధ వేసినటువంటి విషయం. అలాంటిది నేను కూడా సరే టైం వస్తుంది, నాకు టైం వస్తుంది, నాకే కాదు వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ అలవదొక్కావు. సరే ఏది ఏమైనా కానీ మేము ఒక నిర్ణయానికి వస్తున్నాం.
మీ అందరి అభిప్రాయం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకా కొందరి అభిప్రాయం తెలుసుకొని త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం. అయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డికి చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఓటమి సరిచూడాల్సిందే. ఆయన పొద్దుటూరు ప్రజల కోసం నేను కూడా ఏ దానికైనా సిద్ధంగా ఉండా. పొద్దుటూరు బాగుపరిచేదానికి మేము ఎన్నో పనులు చేశాం. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎవరైనా కానీ ఒక అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నేను సొంతంగా కష్టపడి గెలిపించుకున్నటువంటి వారిని చాలా హీనాతిహీనంగా డబ్బులు పెట్టి కూడా మీ దగ్గర డబ్బులు లేదని కొను చూస్తాం. ఇంకా ఎంతమంది కొంటావు కొను. అయినా ఏం చేసుకున్నాను నా పంచాయతీలో ఎక్కడే కానీ పనులు ఆగకుండా నా శక్తి వంచన లేకుండా చేస్తానే వస్తున్నా. ఎవరికైనా కానీ దీంట్లో అమృతానగర్లో చూస్తే నీళ్లు లేవంటే సొంత ట్యాంకర్లు పెట్టి గతంలో ఎవరు లేనటువంటి నాయకులు అక్కడ ఎవరు పట్టించుకున్నటువంటి టైంలో కూడా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి సొంత నిధులతో ట్యాంకర్లు పెట్టి తోలుతా ఉన్నాం. ఎవరు ఏదైనా అడిగినా కూడా నా చేతనంత వరకు నేను సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నా. కరోనాలో సొంత నిధులు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఫస్ట్ నేనే ఎమ్మెల్యే ఉండి ఆయన చేయనప్పుడు కూడా ఫస్ట్ కరోనాలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారికి నాకు తోచినంత వాళ్ళ ఇంటి సంసారానికి సరిపడు వస్తువులన్నీ ఇచ్చేసాను. ఇంటింటికి మా పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ ఇస్తున్నటువంటి తరుణంలో కూడా నాకు కరోనా వచ్చినప్పుడు లెక్క చేయకోకుండా ప్రజల కోసం సొంతం డబ్బులు పెట్టి ఆ కరోనాతో స్ప్రే తెప్పించి అన్ని చేస్తున్నాను. ఎన్నో సేవలు చేస్తున్నా కూడా నేను చేశాను. నేను సొంత నిధులు పెట్టుకుని చేశాను. నువ్వు చేశావు. ఏ దానికైనా కానీ అపవాదాలు చేస్తావు. నిన్న కాక మొన్న మేము ఆ విజయవాడకు పోయి అక్కడ పెద్దలు గౌరవ పెద్దలు సజ్జల రామకిషారెడ్డి గారితో ధనంజయ రెడ్డి గారు వారితో అందరితో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి విధేయుడిని నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం చేసే ప్రసక్తి లేదంటే నువ్వు ఇక్కడ టీ పంపుల్లో మాట్లాడుతావు. వాళ్ళని అడిచినారు, బయటికి పోమన్నారు, సస్పెండ్ చేస్తామని చెప్పి బెదిరించామంట. నన్ను ఎన్ని నోటుకు వచ్చినట్టు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. ఆడు ఇంకా ఏమి చాలా రోజులు మాజీ అయ్యేదానికి చాలా టైం కూడా లేదు. మీరు ఏదనుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు మాజీ కాక తప్పదు. ఏమంటే మా బాధ అంతా వైఎస్ కుటుంబం నుంచి ఒక సీటు పోతామనే బాధ ఒకటే తప్ప ఆ బాధ కూడా మేము ఇక్కడ ఉండి ఉంటేనే కదా ఏదైనా కానీ. కావున ఖచ్చితంగా మేము గట్టి నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలోనే తెలియజేస్తున్నాం.